పెద్ద దస్తగిరి హత్య కేసులో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని ఇవాళ రేపు పోలీసులు ప్రశ్నించనున్నారు. వైద్య పరీక్షల కోసం కాసేపట్లో రిమ్స్కు నిత్యానందరెడ్డిని తరలిస్తారు. అనంతరం విచారించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, నిత్యానందరెడ్డి విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మరికొద్దిసేపట్లోనే నిత్యానందరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చిన్నచౌక్ పోలీసులు కడప కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మరికొద్దిసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్ కు తరలిస్తారు. రిమ్స్ లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ ఎస్హెచ్ఓ అయినటువంటి రామకృష్ణారెడ్డి అంటే సిఐ రామకృష్ణారెడ్డి నిత్యానందరెడ్డిని విచారించనున్నారు. పెద్ద దస్తగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారి, వైకాపా కార్యకర్త. గత నెల 6వ తేదీన పెద్ద దస్తగిరిని కొంతమంది చాలా కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. A13 గా ఉన్నటువంటి నిత్యానందరెడ్డి ఈయన మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ నాయకులు. ఈయన A13 గా ఉన్నారు. దాదాపు 4 రోజుల పాటు తప్పించుకు తిరిగారు. ఈయన కోసం ప్రత్యేక బృందాలని పోలీసులు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే వారం రోజుల క్రితం ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఎదుట నిత్యానందరెడ్డి లొంగిపోయారు. ఆ తర్వాత 2 రోజులు విచారించిన తర్వాత ఇతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. కడప మొబైల్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుతం కేంద్ర కారాగారంలో, కడప కేంద్ర కారాగారంలో నిత్యానందరెడ్డి ఉన్నారు. అయితే ఇంకా విచారించాల్సి ఉంది. తమ కస్టడీలోకి నిత్యానందరెడ్డిని ఇవ్వాలని చెప్పి చిన్నచౌక్ పోలీసులు నిన్న మొబైల్ కోర్టులో వాదనలు వినిపించారు. అయితే 2 రోజుల కస్టడీకి మొబైల్ కోర్టు అనుమతించింది. ఇవాళ రేపు విచారించాలి. దీనికోసం అని చెప్పి మొత్తం రంగం సిద్ధం చేశారు. మరికొద్దిసేపట్లోనే కడప కేంద్ర కారాగారంలో ఉన్నటువంటి నిత్యానందరెడ్డిని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ తరలించి ఇవాళ రేపు విచారించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే విచారణలో మరిన్ని వివరాలు, మరిన్ని విషయాలు, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు మరింత ముందుకు సాగాలంటే విచారణ అవసరం కాబట్టి ఇవాళ రేపు విచారించనున్నారు. అయితే విచారించిన తర్వాత ఏం విచారించారు ఏంటి అనేది తర్వాత పోలీసులు వెల్లడించే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ఈ విచారణలో చాలా కీలకమైన విషయాలు, ఈ కేసుకు సంబంధించిన కీలకమైన అంశాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు శ్యామ్.